19వ వచనం చదివి సాధించాలి. ఎవరు పురుషులు చదివించండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. ఎరగాలి. ఆయన రక్షణ పాత్రలో చేయవేసిన మనము ఏమి ఎరగాలి అనంటే, అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన క్రీస్తు రక్తం అని, రక్తం చేత మనం ఏమయ్యామంట చెప్పండి, ఏమయ్యామంట? విమోచించబడ్డాం. ఆ గ్రహింపు లేకుండా అది మనం భుజిస్తే, ఆ గ్రహింపు లేకుండా అది మనము త్రాగితే దానివల్ల మనకి ఏ ప్రయోజనము ఉండదు. గ్రహింపు లేకపోవడం వలన మనకి ఏం కలగదో తెలుసా? భయము కలగదు. అర్థమవుతుందని చెప్పేది. ఇది ఏంటి అనే ఒక విషయం అనేది మనం వివేచించకపోతే ప్రతి ఒక్కరు చేయడానికి ఇష్టపడతాడు. కానీ ఇది ఏమిటి అని వివేచించేవాడు, గ్రహించేవాడు ప్రతి ఒక్కరు చేయడానికి ఇష్టపెట్టుకోరు. ఎందుకో తెలుసా? అమ్మో, ఇది తినివాడు, ఇది త్రాగువాడు తనకు తాను శిక్ష విధి కలుగుటకే తినుచున్నారు, త్రాగుచున్నారు. ఎవరికి శిక్ష అంటే గ్రహింపు లేకుండా చేయవేసినట్టు వారికి శిక్ష. అందుకే ఇది నీ ముందుకు వచ్చేటప్పుడు అది తినడానికి నువ్వు యోగ్యుడవా, అది తినడానికి నువ్వు యోగ్యురాలువా అని నిన్ను నువ్వేం చేసుకోవాలంటే ఉపేక్షించుకోవాలి. నిన్ను నువ్వేం చేసుకోవాలంటే పరీక్షించుకోవాలి. అందుకే మేల్కంటున్నాడు, 18వ వచనం అంటున్నాడు, పితృపారూపమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ నేనే. అర్థమవుతుందా? మన తాతలు ముత్తాతల నుండి వస్తున్న పాపము నుండి మనమందరము కూడా వెండి బంగారం అనే క్షయ వస్తువుల చేత మనం విమోచింపబడలేదంట. దేని చేత విమోచించబడ్డామంటే అమూల్యమైన క్రీస్తు గొర్రె పిల్లలంటే రక్తము చేత మనం కడగబడ్డాము, శుద్ధీకరించబడ్డాము, పరిశుద్ధపరచబడ్డాము. కాబట్టి వాటి నుండి మనం అందరం ఏమయ్యామంటే విమోచించబడ్డాము. అది క్రీస్తు యొక్క రక్తము ఉన్న ప్రత్యేకత. అందుకే హెబ్రీ రాష్ట్ర పత్రికలు అంటున్నాడు, ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము మీ పాపము నుండి మిమ్మల్ని ఏం చేయదంట? విడిపించదు. మనం బైబిల్ యొక్క ప్రారంభ దశలోకి వెళ్ళిపోతే బహుశా లేవ్య కాండము, సంఖ్యాకాండము నుండి మనం చూసుకోగలిగినట్లయితే బలులు, నైవేద్యాలు మనకు కనబడతాయి. ఆనాటి దినాల్లో అందరూ కూడా పరిశుద్ధ స్థలంలోకి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు తమ పాప పరిహార బలులను అర్పించి దేవుని సన్నిధిలో అడుగు పెట్టేవారు. ఒకవేళ అలా చేయకపోతే వాళ్ళు ఏమయ్యేవారంటే శిక్షకు పాత్రలు అయ్యేవారు. బహుశా వీలైతే మరణించేవారు కూడా. అయితే దేవుడు దాని యొక్క ఒక కొలిక్స్కి అంటే ఒక విషయానికి ఆయన తీసుకురావాలని ఈ యొక్క కోళ్ళ రక్తము, ఎడ్ల రక్తము, ఆ మేకల రక్తం వలన మానవుని యొక్క పాపం ఏమవుదంట? విమోచింపబడదని దేవుని లోకానికి బలిపశువుగా వచ్చి మనందరి పాపం నిమిత్తంగా ఏమైందంట? వధించబడ్డాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది చేయి వేసేవారు, ఇది తినడానికి భుజించడానికి సిద్ధపడవచ్చు వాళ్ళు ఉండవలసిన మినిమం నైక్యత కలిగిన జ్ఞానం ఇది. ఈ జ్ఞానం లేకుండా, ఈ వివేచన లేకుండా, ఈ గ్రహింపు లేకుండా ఎవరు కూడా వీటిని ఎందుకు చేయవేయకూడదు. అలా కాదు, ఇది నాకు తెలుసు ఇది గోధుమ పిండే, అలా కాదు ఇది నాకు తెలుసు ద్రాక్షరసం అని నన్ను అడిగేవాడు ఎవడున్నాడు, నన్ను పరిశీలించేవాడు ఎవడున్నాడు, నా జీవితంలో ఉన్న పాపములేంటి ఎదుటివాడికి తెలుసా, నేనేమైనా నాకు తెలుసా అని ఎవరికి వాడుగా చేయవేశానికి ఏమవుతారంట? కొరింథీ రాసిన పత్రికలో ఉంది, తానుకు తానే కలిగించుకుంటాడంట శిక్ష. అందుకే హెచ్చరిక. మరొక మాట చూద్దాం. ఈ యొక్క రక్తంలోని యొక్క ప్రాముఖ్యత మరొక విధంగా చూద్దాం. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం మనం చూడగలిగినట్లయితే, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం మనం చూడగలిగితే అక్కడ ఒక మాట రాయబడిన మాట మనం ధ్యానం చేద్దాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఏమిచ్చాడట? ఎవరైనా మనం ఏదైనా కొనాలనుకుంటే డబ్బు ఇస్తాం, డబ్బు లేకపోతే బంగారం ఇస్తాం, బంగారం లేకపోతే ఆస్తి పోస్తులు రాసిస్తాం కదా. కానీ దేవుడికి ఏమిచ్చాడంట?
ఈ లోకంలో ఎవరు ఇవ్వలేదు, ఎవరు చేయలేనిది దేవుడు చేస్తాడు. ఏం చేశాడంటే తన స్వరక్తం ఇచ్చాడు. దేని కొనుటకు తన స్వరక్తం ఇచ్చాడంటే చూడండి, సంపాదించిన తన సంఘమును కాయటకు. దేవుడు సంపాదించాడు ఈ సంఘం. సంఘం అంటే ఈ గోడలు స్లాబ్ కాదు. సంఘం అంటే ఈ గోడల మధ్య నివసించే మనము. అది చాలా మందికి అర్థం కావట్లేదు. సంఘం అంటే ఏమనుకుంటున్నారు, ఎక్కడో ఒక స్థలం ముందు నిర్మింపబడిన పిల్లర్స్తో గోడలతో ఇటుకలతో కట్టిందే సంఘం. సంఘం అనేది ఇది కాదు. సంఘం అనేది మనందరము లేకపోతే సంఘము. కాబట్టి దేవుడు వేటిని కొన్నాడు? ఈ గోడలు కొన్నాడు తన స్వరక్తం ఇచ్చి. మాట్లాడండి. దేవుడు స్వరక్తం దేనికి ఇచ్చాడు? ఇటుకలకి ఇచ్చాడా? దేవుడు స్వరక్తం రాళ్ళకి ఇచ్చాడా? దేవుడు స్వరక్తం గజలకి ఇచ్చాడా? దేవుడు స్వరక్తము సిమెంట్కి ఇచ్చాడా? ఇసుకనిచ్చాడా? దేనికి ఇచ్చాడనంటే తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిర్మింపబడిన మనందరి కొరకు తన రక్తమును కాల్చాడు, తన రక్తమును ఇచ్చాడు. ఆ గ్రహింపు మనకు ఉండాలి. సంఘం అంటే అర్థమవుతుందా? చెప్పండి, చదవడానికి ఎందుకు అంటున్నాడు? కాయను పరిశుద్ధాత్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచాలో ఆ యావత్తు మందిని గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండుడి. అప్పుడు సహోదరి జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోయేది మనం. చేతిలో వాహనం ఉంది కదా, చేతిలో ఎక్సలేటర్ ఉంది కదా, నులుపుకుంటూ పోతానంటే అవుతుందా? ప్లెయిన్ రూట్లో నువ్వు ఎంత గట్టిగా నులుపు పర్లే, కానీ స్పీడ్ బ్రేకర్ల దగ్గర నులుపుతూ అవుతుందా? మాట్లాడండి. శివ అవుతుందా? అవుతా? వెరీ గుడ్. అయితే ఏమవుతుంది? గాల్లోకి తేలుతాం, ప్రాణం గాల్లో కలిసిపోవచ్చు. లేదా మంచం మీద జీవించిన అన్నాళ్ళు మంచం మీద బెడ్ మీద పడుకుండొచ్చు. నులుపు ఒకసారి నిలుపు చూస్తే తెలుస్తుంది ఏమవుతుందని. దాన్ని అలా నిలిపేవాడు నేను ఒకప్పుడు. చివరిసారి బాలేరు దగ్గర పడిన తర్వాత నా నులుపుడు అంతా తగ్గిపోయింది. ఒకసారి మేము సువార్తకి వెళ్ళేటప్పుడు రాజు, నేను అండ్ శివ, నాతో పాటు వడ్డంగి, తర్వాత లోహర్జోల, అవన్నీ కూడా మేము తిరిగాం. తిరుగుతుండేటప్పుడు వాళ్ళిద్దరూ బాబు 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 మాకు దించేవాము, మేము వెళ్ళిపోతాం, నీ వాహనానికి నీ డ్రైవింగ్కి నమస్కారం బాబు అనేవాము. ఎందుకనంటే బండి ఎక్కితే నాకు మరి కింద మీద కనబడేది కాదు. నా కళ్ళ మొదలు ఎవరు వెళ్తే నాకన్నా నీటి మీద పోటీ కాడనుకొని వాడు బాగా ఎక్కేసి వెళ్ళేవాడిని. కానీ ఒకరోజు నా కళ్ళ ముందర ప్రాణం పోతుందని భయం కలిగేటప్పుడు, అమ్మో 10 నిమిషాలు లేటుకి వెళ్ళి నా నష్టపోయేది ఏమీ లేదు, కానీ 10 నిమిషాలు ముందెళ్ళాలనుకుంటే నా కుటుంబానికి నేను లేకుండా పోతాననే విషయం అర్థమైంది. అది అంటున్నా జాగ్రత్త. ఏ విషయంలో జాగ్రత్త ఉండాలి? ఇది ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ మీరు గుర్తు పెట్టుకోవద్దులండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జాగ్రత్త. ఏ విషయంలో జాగ్రత్త ఉండాలి అని అంటే, ప్రభురాత్రి భోజనము తినుటయందు, ఆ యొక్క రక్షణ పాత్ర త్రాగుటయందు మనం జాగ్రత్తగా ఉండాలి. లేనిచో మనం చెప్పిన ఎగ్జాంపుల్లో ఏ నష్టమైతే కలుగుతుందో అదేవిధంగా శారీరకమైన నష్టము, ఆత్మీయమైన నష్టం. ఆ నష్టం ఒకటే. ఆ జాగ్రత్త నష్టం ఏంటంటే ఒకటే. 100 రూపాయలు ఉంది, జాగ్రత్త ఖర్చు పెట్టకపోతే ఏమవుతుంది? ఆకలి మారుతుంది. అది శారీరానికే దెబ్బ. కానీ ఈ విషయంలో జాగ్రత్త లేకపోతే రెండింటికి దెబ్బ. ఒకటోది శారీరానికి, రెండోది ఆత్మకు. ఈ 2 రకాల దెబ్బలు తినడానికి మనం ఇష్టపడతామా? తెలియకపోతే దెబ్బలు తినడానికి ఇష్టపడతాం. తెలిసిన తర్వాత ఏం చేయాలి? ఆలోచించాలి. మరొక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుచున్నాను. ఆయన రక్తంలో ఉన్న ప్రాముఖ్యత మరొక విషయాన్ని మనం ఆలోచిస్తే, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో మాట అంటున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చదివి సాగించండి ఒకసారి. 13:12. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిన ఎలుపుట శ్రమ పొందినంట. అర్థమవుతుందని చెప్పేది. క్రీస్తు యొక్క రక్తముల యొక్క ప్రాముఖ్యత, క్రీస్తు రక్తముల యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఆయన రక్తములో ఉన్న ప్రాముఖ్యత ప్రత్యేకత ఏంటంటే, ఆయన రక్తము చిందించకపోతే మనం ఏమయ్యేవారు కాదంట? పరిశుద్ధులమయ్యేవారం కాదనంట. ఆయన రక్తం ఎందుకు కాల్చాడు అని అంటే, దారుణగానంటే చెప్పండి ఎందుకనట? సగం రక్తం ఉంచి సగం రక్తం కాల్చాడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు?
చివరికి రక్తపు బిందులు కారి నీళ్ళు కూడా అంటే నీళ్ళు కారుతుందంటే అర్థం ఏంటి? ఇక కార్చడానికి బాడీలో ఏం లేదంట, బ్లడ్ లేదు. అంటే దేవుడు చివరి రక్తపు బిందు వరకు కూడా మానవులను పరిశుద్ధపరచడానికి తన రక్తాన్ని మనందరి కొరకు కార్చాడు. గమనించిన నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆరాధనలో పాలుపగుస్తున్న మనము గ్రహింపు, విశేషంగా గ్రహింపు లేని వాడికి ఏం కలగదంటే భయము కలగదు. భయము లేని వాడు ఏ పనైనా చేస్తాడు. వాడు ఎంత అడ్డుగోలు పనులైనా చేస్తాడు. వాడు ఎంత దౌర్భాగ్య స్థితిలోకి దిగజారిపోతాడు. ఎందుకంటే వాడు భయం లేదు. ఈరోజు చాలామంది విచ్చలవిడిగా ఎన్ని చట్టాలు వస్తున్నా కూడా విచ్చలవిడిగా ఈరోజు మానమంగళ చేస్తున్నారంటే కారణం ఏంటి? ఒకప్పుడు వాళ్ళు యావత్ జీవ కారాగారం ఉంచేవారు. ఇప్పుడు మరణ శిక్ష విధిస్తున్నప్పుడు కూడా ఇంకా వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళు చేస్తున్నారంటే కారణం ఏంటి? దొంగ అనేవాడు ఇంకా దొంగతనం చేస్తూనే ఉన్నాడంటే కారణం ఏంటి? భయం లేదు. ఈరోజు దౌర్జన్యం చేస్తూ ఎదుటి వాడిని ఇంకా రౌడీజం చేస్తూ కొడుతున్నాడు అంటే దానికి కారణం ఏంటి అంటే భయం. ఈరోజు అందుకే బైబిల్ ఒక మాట అంటున్నాడు, ఉద్దేశపూర్వకంగా ఈ ప్రజలు అంటే ఎలా చేస్తారంటే పాపములు. ఎక్కడ మాట ఎక్కడ ఉందనంటే చదవండి ఒకసారి బైబిల్ని. ప్రసంగి గ్రంథము, దావీదు కుమారుడైన సొలొమోను రచించిన ప్రసంగి 8వ అధ్యాయము 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగకపోవడం చూచి మనుషులు భయము విడిచి. అమ్మా ఏమన్నాడంటే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. దేనికి భయం విడిచారంట బుచ్చిబాబు అని అంటే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవడం చూచి. ఏం చేస్తున్నాడంట? వాడు ఇన్ని పాపాలు చేస్తున్నాడు కానీ వాడు ఇంకా హ్యాపీగా ఉన్నాడు. మనం ఒక పాపం చేస్తే తప్పేముంది అనుకుని చేసేవారు లేరా ఈ రోజుల్లో? అర్థమవుతుందని చెప్పేది. నా పొరుగింటి వాడు ఎంత దౌర్భాగ్యుడు, వాడు ఎలా జీవిస్తున్నాడో వాడికే శిక్ష లేదు. మరి వాడు చేసిన పాపాలు ఒక్క పాపం చేస్తే తప్పేముంది అనుకుని పాపం చేసేవారు లేరా ఈరోజు? లేరా? బోల్డ్ మంది ఉన్నారా లేదా? ఎందుకు అంటే వాడు శిక్ష కలిగిందంటే వీడికి ఏం కలుగుతుందంట? భయం కలుగుతుంది. అమ్మో వాడు చేసేసరికి వాడు శిక్షించాడు, నేను చేస్తే నాకేం కలుగుతుంది? శిక్ష వస్తుంది. వాడు కలగలేదు కాబట్టి నాకు కూడా ఏమవుతుందిలే, కోడులో గుడ్డే సట్టిడు, నేను కలిసిపోతాను అందులో ఒకడిగా, నాకేమి జరగదు. అందుకే ఈరోజు మానవుడు విచ్చలవిడిగా ఈరోజు ఏం చేస్తున్నాడంటే తప్పులు చేస్తూ జీవిస్తున్నారు. కారణం ఏంటంటే దేవుడు శిక్షించడానికి ఎంతో సమయం అక్కర్లే. కళ్ళు ముసుకలు తెరిచేటప్పుడు మన జీవితాలు మటుమాయమైపోతాయి. ఎలాగో తెలుసా? బూడిదే. చేయలేడా దేవుడు? చేయగలరా లేదు చెప్పండి? చేయగలడు అనేవారు నమ్మినట్టు వారి చేతులు ఎత్తున్నా సరే. కానీ దేవుడు ఎందుకు చేయట్లేదు తెలుసా? ఆయన దీర్ఘశాంతముతో, దయాలత్వముతో, మంచితనముతో ఏనాడికైనా ఏ దినమకైనా నా బిడ్డలు నన్ను గురించి తెలుసుకోరా, నా దగ్గర రారా, నన్ను ప్రశ్చాత్తాప పొందరా అని దేవుడు ఎంతో ఓపికతో పట్టి ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? అది చేతకానితనముగా మనం చూసుకుంటున్నాం. నేను దేవుని యొక్క రక్షణ జీవితంలో రాకముందు భయము లేని యొక్క విషయం కోసం ఎగ్జాంపుల్ చెప్తా. టేపులు కట్ట ఒకటిని సంపాదించాను. పూర్వకాలంలో టేపులు కట్ట ఉండే కదా, క్యాసెట్ పెట్టిన కింద పాటలు వచ్చేవి. అటువంటి టేపులు కట్ట మా ఇంట్లో కూడా పులిపాక. ఏ స్థలం ఏదైతే ఆరాధన జరిగేదో అదే స్థలంలో మంచం వేసి పడుకునేవారు. ఆదివారం రోజు మంచాలు తీసి అక్కడ ఆరాధన చేసుకొని మళ్ళీ మంచాలు వేసుకొని మనం పడుకునేవారు. అదే మంచం వేసుకొని అదే స్థలంలో ఎక్కడైతే ఆరాధిస్తామో అదే స్థలం. అప్పటికి ఈ స్థలం లేదు, ఇంకా ఈ మందిరము ఈ యొక్క నిర్మాణానికి రాలే. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. అయితే నేను విక్రమార్కుడు సినిమాలో ఒక పాట జింతాక తక తక జింతాకత అని పాట ఎలాగంటే రీసౌండ్, అంటే వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ నా ఇంటి వైపు నా వైపు చూడాలి. మంచం మీద పెట్టి నొక్కి సౌండ్ పక్కనకు విశ్వాసం ఉన్నాడు నా తండ్రి సేవకుడు అనే విషయాన్ని కూడా మరిచి సౌండ్ మరి బయట ఉన్నవాడు లోన ఉన్నవాడు బయటకు రావాలని సౌండ్ పెట్టి ఆ మంచం మీద గెంతులేసేవాడు నేను. అంటే
ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎందుకో తెలుసా? ఏం జరుగుతుందనే భయం నాకు లేకపోవడం వల్లనే చేస్తాను. ఈరోజు చేయగలనా పని? ఈరోజు చేయగలనా? ఏం జరుగుతుందనే విషయం పక్కన పెడితే భయం దేనికో తెలుసా? ఎవరో చేయని ఒక సేవకుడు కొడుకు కావాలరా, ఈరోజు ఆయన సేవకుడు కొడుకు స్థానంలో నువ్వు ఒక సేవకుడు కాదురా, ఇది చేయడం తననా అని ఎవరో నన్ను వచ్చి ప్రశ్నిస్తారని ఏముందంటే నాకు ఇప్పుడు భయం. సో భయం లేనప్పటికీ భయం ఉన్నవాడికి తేడా అర్థమవుతుందా? మీకు తేడా అర్థమవుతుందా? ఎందుకు ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను? మీరు అర్థం చేసుకోవాలి, మీరు తెలుసుకోవాలి. ఈరోజు చాలామంది శిక్ష కలగకపోవడం చూసి చాలామంది తోకవలో దొంగ తోకవ, కాట తూసే విషయంలో దొంగ, పనిచేసే విషయంలో దొంగ, మాట్లాడే విషయంలో దొంగ, తీర్పు తీర్చే విషయంలో దొంగ, ప్రతి విషయంలో దగ 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 దగ. నువ్వు చేస్తున్న దగ నీ పక్కనోడు తెలియకపోవచ్చు. ఒక పెయింటింగ్ పని చేసేవాడు యజమానుడు తెలియకపోవచ్చు నువ్వు ఏం చేస్తున్నావో, నీ దొంగ పని, నీ బుద్ధి. కానీ ఎవరు తెలుసు? ఎవరు తెలుసు? వ్యాపారం చేసే వ్యక్తి చూసే వ్యక్తికి కొనేవాడికి తెలియకపోవచ్చు నీ దొంగ తోకవా. ఎవరు తెలుసు? పైవాడికి. ఆయన దాయగలిగేది దాచింది ఏమియో. నువ్వు అడిగినంత ఇచ్చేటప్పుడు, నువ్వు ఇచ్చే వస్తువుకు తగ్గ డబ్బు ఇచ్చేటప్పుడు నువ్వెందుకు దొంగ చేయాలి? నీకు కావలసినంత కూలి నీకు యజమానులు ఇచ్చేటప్పుడు నువ్వెందుకు దొంగ పనులు చేయాలి? యజమానులు నమ్మి పనులు అప్పచెప్పేటప్పుడు సమయానుకూలంగా పనికి రాదు, వచ్చినా కూడా బ్రష్ ముడతారు, పని వదిలిపెడుతుంటారు. నేను చూసా అటువంటి పనులు చేసేవాడిని. అని మీరెవరో చేస్తారని అనట్లేదు, అలాంటి పనులు చేసేవాడిని చూశాను. ఆ డబ్బు ఎన్నడూ మిగలదు, ఆ డబ్బు ఎన్నడూ మిగలదు. నిజం చెప్తున్నా. మళ్ళీ మోసం చేసి సంపాదించి ఏ ధనము కూడా అది ఇంటిలోని జోబులో నిలవనేరదు. ఎందుకు మోసం చేయాలి? ఎందుకు? వాడు నిన్ను మోసం చేస్తే వాడు మోసం చేయి. యాకోబు లాబాను ఎందుకు మోసం చేశాడు? లాబాను యాకోబును మోసం చేశాడు కాబట్టి లాబాను యాకోబు మోసం చేస్తాడు. మరి యజమాను నిన్ను కావాల్సినంత అడిగి ఇస్తున్నప్పుడు వాడిని ఎందుకు మోసం చేయాలి? అర్థమవుతుంది నేను చెప్పేది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు తాత్కాలికంగా ఈ లోకంలో మనుషులతో తప్పించుకోవచ్చేమో కానీ దేవుని యొక్క న్యాయస్థానం ఎదుట తప్పించుకోగలది అసంభవం. ఎంత సంపాదిస్తాం? రోజుకి 6 గంటల్లో 4 గంటలు 2 గంటలు మిగిలేస్తావు. ఈ 2 గంటలు మిగిలేసిన వాళ్ళకి ఏమొచ్చేది? మా అయితే 150 వస్తుంది. ఇలాంటి 100 అన్నీ నువ్వు కూడగట్టుకుంటేనే ఒకనొక దినం నీకు రోగం కలిగిస్తాడు దేవుడు. ఏం చేస్తాడు? ఉన్నదంతా ఊడ్చేస్తాను. ఇదే ఏమైనా ప్రయోజనం ఉందా? శాపం మూట కట్టుకోవడమే తప్ప దానివల్ల ఏ ప్రయోజనము లేదు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మొక్క 3 విషయాలు చెప్పాను. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను? ఎస్, ఈ 3 విషయాలు మనము దేవుడి యొక్క రక్తంలో దేవుని శరీరంలో పాలు పొందుతున్నాం కాబట్టి మనం గ్రహించాలి. అది కాకుండా కొరింథీ రాసిన పత్రిక, నేను మీకు దీన్ని అప్పగించుతున్నాను. ఏమన్నాడు? కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము చదవండి ఒకసారి. కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము, 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందుతుంది. ఎవరి వలన పొందుతుంది? ఇది ప్రభు నాకు ఇచ్చాడు కాబట్టి వాటిని నేను మీకు ఇస్తున్నాను. పౌలు గారు అంటున్నాడు, మళ్ళీ ఏమన్నాడు? ప్రభువైన యేసు తన అప్పగింపు రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము. ఎందుకు చెప్పాడు మాట? ఎందుకు ఆ మాట చెప్పాడు తెలుసా? మనుష్యుల యొక్క భావం అనేది దేవునికి ముందుగా తెలుసు. ఆయన కానీ ఇది మీ కొరకు నా శరీరం అని చెప్పకపోతే మనం అందరం ఇప్పుడు అంటామా? దేవుడి యొక్క మాటను మెన్షన్ చేయకపోతే బైబిల్లో ఇది దేవుడి శరీరం అని ఏ సేవకుడు చెప్పినా ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకు? దేవుడు చెప్పలేదు కదా. దేవుడు చెప్పదు, నువ్వు చెప్తున్నావు ఏంటని అంటారు. కాబట్టి దేవుడు ఏమన్నాడంట ముందుగా? ఎందుకంటే బాప్తిస్మం తీసుకున్నాడు. యోహాను ఏమన్నాడంట? అయ్యా, నీ చెప్పులు మోయటానికి కూడా అధికారం లేనటువంటి వాడిని నేను నీకు బాప్తిస్మం ఇవ్వడం అంటే ఏమన్నాడట? ప్రజెంట్ ఇప్పటికి ఇది జరగానే తదుపరి రాబోయే దినాల్లో దీన్ని నువ్వే చూస్తావు అన్నాడు. దేవుడు బాప్తిస్మం తీసుకున్నాడు కాబట్టి ఆయన నమ్మి మారు మనసు బాప్తిస్మం పొందుడని మాట అన్నాడు కాబట్టి ఈరోజు మనం అందరము పొందుతున్నాం. ఆయన చెప్పకపోతే ఈరోజు మనం ఏది కూడా పాటించాం కాదంటారా? యేసుక్రీస్తు చెప్పిన మాట ఏదైనా ఏ వ్యక్తిని బోధిస్తే అది వింటారా? ఎవరైనా
వినరు. ఎందుకు? ఆయన చెప్పదు, నువ్వు ఎందుకు చెప్తున్నా అంటారు. అందుకంటే ఇది మీ కొరకైన నా శరీరం అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇదేంటిది అని అంటే రొట్టి కాదు, ఇది గోధుమ పిండితో గోధుమ తయారు చేసే రొట్టి కాదు. ఒక విషయం చెప్పనా మీకు, ఇంకో విషయం చెప్పనా? ఆదిమ సంఘములో ఉన్న వారందరూ కూడా దినదినం ఏం చేసేవారు చెప్పండి? దినదినం ఏం చేసేవారు? ఇంటింట రొట్టె విరుచుచూ ఉండేవారు. అది చాలామంది ఏమనుకునేవారంటే, మన భారతదేశంలో అయితే మనం అన్నం తింటున్నాం, కానీ పూర్వకాలంలో ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో కొన్ని రాష్ట్రాల్లో అన్నం బదులు ఏం తిన్నారట? రొట్టెలే. అంటే అర్థమైందో తెలుసా? వారు ఇంటింట అనుదినం ఏం చేసేవారట? విందుని ఏర్పాటు చేసేవారు. ఏం చేసేవారు అట? ఈరోజు మనం అందరము ఈ సావాసం ఎందుకు, ప్రతి ఆదివారం ఎందుకు ఈ సావాసం ఎందుకు మనం విరవాలంటే, ఒకరిని ఒకరు మనం ఏంటంట పురిగొలుపు. ఇది చూడండి, ఉట్టప్పుడు కంటే ఒక ఫంక్షన్ జరిగేటప్పుడు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తిలో ఏం కలుగుతుందంట? ప్రేమానురాగాలు కలుగుతాయి. చెప్పలేని విషయాలన్నీ పంచుకుంటారు. వాళ్ళకి ఆ సమయం, ఆ దినం ఎలా గడిచిందో కూడా అర్థం కాదు. కారణం ఏంటంటే అదొక విందు, ఒక ఆహ్లాదకరమైన వాతావరణము. దేవుడు అటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం మనకి ఇచ్చాడు. ఈ దినమందు అనేక విషయాలు మనము వినట్లేదు, చెవి పెట్టి మనం వినట్లేదు కాబట్టి మనకేమో తెలియట్లేదు. కానీ చెవి పెట్టి మనం వింటే సాక్ష్యము ద్వారా కొన్ని విషయాలు దేవుడు మనకు తెలియజేస్తాడు, పాటల ద్వారా కొన్ని విషయాలు మనకు తెలియజేస్తాడు, ప్రార్థన ద్వారా కొన్ని విషయాలు మనకు తెలియజేస్తాడు, వాక్యము ద్వారా కొన్ని విషయాలు మనకు తెలియజేస్తాడు. కాదంటారా? సాక్ష్యం ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకోలేమా? పాటల ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకోలేమా? ప్రార్థన ద్వారా కొన్ని విషయాలు, కొంతమంది ప్రార్థన చేస్తుండేటప్పుడు కొన్ని పదాలను ఉపయోగిస్తుండేటప్పుడు వినడానికి ఎంత వినసొంపుగా ఉండేదో. అటువంటి పదాల్లో మన బ్రదర్ ఒకసారి, రవి బ్రదరు, మనకి ఎప్పుడు వచ్చి ప్రార్థన చేసినా ఆయన కొన్ని పదాలని ఉపయోగించేటప్పుడు మనకి అది ఎలా ఉండేదంట? చాలా బాగుండేది, వినసొంపుగా. ఎందుకంటే ఆ పదాలు మనం ఉచ్చరించలేదు. ఎందుకంటే మన వాడిక భాష వేరు, వాళ్ళు వాడిక భాష వేరు. కాబట్టి కొన్ని భాషలు మన భాష అయినప్పుడు కొన్ని వాడిక భాష మనం వినేటప్పుడు చాలా మాధుర్యంగా ఉంటుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు బాడీతో పాటు కూడా ఏం పని చేయాలంట? దేవుడిచ్చిన ప్రతి అవయవం కూడా పనిచేయాలి. దేవుడి కొద్ది మాట దీవించి ఆస్వాదించింది కాక ఆమె. ప్రభురాత్రి భోజనంలో పాలు పొందే వారు ఎవరైతే ఉన్నారో అటువారు దానిని తీసుకోవడానికి నేను హరుడునా అనే ఒక విషయాన్ని తన్ను తాను ఉపేక్షించుకొని దయించి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను.